ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నా పేరు సుప్రత్, మీరు చూస్తున్నారు సూపర్ టెక్ ఇన్ఫో. టెక్ న్యూస్ ఎపిసోడ్ 87 కి అయితే అందరికైతే స్వాగతం. ఈరోజు డేట్ చూసుకున్నట్టయితే August 13, 2024. లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. నెక్స్ట్ చూసుకుంటే హానర్ నుంచి ఫ్రెండ్స్. హానర్ వాళ్ళు మొబైల్స్ అన్నిటిలో వరల్డ్ వైడ్గా ఐ ట్రాకింగ్ అయితే తీసుకొస్తున్నారు. ఇది అనౌన్స్మెంట్ అయితే వీళ్ళు అఫీషియల్గా ఇవ్వడం అయితే జరిగింది. మీ స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూడొచ్చు. వీళ్ళు హానర్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. వీళ్ళు మొబైల్స్లో వరల్డ్ వైడ్గా మొబైల్స్లో ఐ ట్రాకింగ్ ఫీచర్ అయితే వీళ్ళైతే తీసుకొస్తారు. అది మనకి August 27వ తారీఖు అయితే అఫీషియల్లీ లాంచ్ చేస్తామైతే వీళ్ళైతే చెప్తున్నారు. ఇది మనకి మీకు మ్యాజిక్ ఓఎస్ ఐడియా ఉంటుంది హానర్ మొబైల్ యూస్ చేసేవాళ్ళు. సో మనకి ఆండ్రాయిడ్ ఓఎస్ అలాగా దాంట్లో మ్యాజిక్ ఓఎస్ అలా అనమాట. సో ఈ మ్యాజిక్ ఓఎస్ 8.0 అనేది ఈ అప్డేట్ని అయితే వీళ్ళు అన్ని మొబైల్స్కి హానర్లో ప్రతి మొబైల్కి వీళ్ళైతే అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు August 27వ తారీఖు. కాబట్టి August 20వ తారీఖు ప్రతి ఒక్కరు మొబైల్లో సాఫ్ట్వేర్ అప్డేట్లు వస్తాయి, అందరూ చేసేసుకోండి. ఇంక్లూడింగ్ మ్యాజిక్ 6 Pro. మ్యాజిక్ 6 Pro ఎందుకని చెప్పారంటే ఇప్పుడు లేటెస్ట్గా మ్యాజిక్ 6 Pro అయితే వీళ్ళైతే లాంచ్ చేస్తారని మీకు లాస్ట్ టెక్ న్యూస్లో అయితే చెప్పున్నాను. సో కాబట్టి ఆ మొబైల్లో కూడా వీళ్ళు అప్డేట్ అయితే తీసుకొస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు హానర్ చూసేవాళ్ళు, హానర్ మొబైల్ యూస్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా August 27వ తారీఖు అప్డేట్స్ అయితే చేసుకోండి. ఒకవేళ 27 రాకపోయినా 28 అయినా అన్ని మొబైల్స్కి వస్తాయి. ఈ ఐ ట్రాకింగ్ ఫీచర్లో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా ఉంటుందంటే, నోటిఫికేషన్స్ వస్తాయి కదా. సో మీరు నోటిఫికేషన్స్ అయితే మీరు ఐస్ తోటి కంట్రోల్ చేయొచ్చు నోటిఫికేషన్స్ యూస్ చేసేదానికి. ఇంకా యాప్స్ ఉంటాయి కదా, యాప్స్ కూడా మీరు ఐస్ తోటి అయితే కంట్రోల్ చేయొచ్చు. మీ ఐస్ మూమెంట్ని బట్టి అదైతే తీసుకుంటుంది అనమాట. సో ఐ ట్రాకింగ్లో వీళ్ళు ఈ ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. సార్ మీకు ఈ న్యూస్ ఎలా అనిపించింది అనేది నాకు కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. హానర్ వాళ్ళు ఇంత సాహసం చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ నుంచి ఫ్రెండ్స్. యాపిల్ వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే తీసుకొస్తారంట త్వరలో. డేట్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. మీరు టెక్ న్యూస్ డైలీ ఫాలో అవుతుంది, టెక్ న్యూస్లో అప్డేట్ ఇస్తాను డేట్ రిలీజ్ చేస్తే. సో వీళ్ళు అప్డేట్ ఏం తీసుకొచ్చారంటే iOS డివైజెస్ ఉన్నాయి కదా యాపిల్లోని. సో వీళ్ళు iOS 18 అండ్ 18.1 ఇవి రెండు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే బీటా వర్షన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు త్వరలో. మీకు టెక్ న్యూస్ ఫాలో అవుతుంది, మీకు దాంట్లో అప్డేట్స్ అయితే వస్తాయి. సో వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. వీళ్ళు దేనికి లాంచ్ చేస్తున్నారు అంటే ఐప్యాడ్ ఉంటుంది కదా, ఐప్యాడ్ అండ్ మ్యాక్ వర్షన్స్ ప్రతి దానికైతే వీళ్ళైతే లాంచ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు యాపిల్ డివైజెస్ యూస్ చేసే వాళ్ళందరూ ఈ అప్డేట్ అయితే చెక్ చేసుకోండి. మీకు టెక్ న్యూస్ ఫాలో అవుతుంటే మీకు అప్డేట్స్ వచ్చినప్పుడు చెప్తాను. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి ఫ్రెండ్స్. ఒప్పో నుంచి లీక్స్ అయితే రావడం అయితే జరిగింది. సో లీక్స్ చూసుకున్నట్టయితే ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 Pro ఈ రెండు మొబైల్స్ లీక్స్ అయితే రావడం అయితే జరిగింది. ఈ మొబైల్స్కి డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ అయితే వస్తుంది ఈ మొబైల్కి. ఇంకా కెమెరా లెన్స్ చూసుకున్నట్టయితే పెరిస్కోప్ లెన్స్. ఈ పెరిస్కోప్ లెన్స్ మీకు ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ పెరిస్కోప్ లెన్స్లో ఫొటోస్ తీస్తే వేరే లెవెల్ ఉంటాయి అనమాట. సో ఈ మొబైల్కి, ఈ రెండు మొబైల్కి పెరిస్కోప్ లెన్సెస్తో అయితే వస్తుంది. ఇంకా గ్లాషియర్ బ్యాటరీతో అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ మొబైల్ కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. చూద్దాం మరి రిలీజ్ అయిన తర్వాత టెక్ న్యూస్లో అప్డేట్ ఇస్తాను. టెక్ న్యూస్ ఫాలో అవుతానండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. మీకు ఈ టెక్ న్యూస్లో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి ఫ్రెండ్స్. ఐక్యూ వాళ్ళు ఫస్ట్ టైం TWS బడ్స్ అయితే లాంచ్ చేస్తున్నారు, ఫస్ట్ టైం అనమాట. స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూసుకోవచ్చు. ఇది మనకి August 21వ తారీఖు అయితే లాంచ్ చేస్తున్నారు. TWS బ్రాండ్ నేమ్ చూసుకుంటే TWS1E. ఈ ఇయర్ బడ్స్ అయితే వీళ్ళు ఇండియాలో August 21వ తారీఖు అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే 42 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. అంటే మనకి 2 days అయితే బ్యాటరీ అయితే వస్తుంది. సో మరి బడ్స్ అనేది ఎలా ఉంటుంది అనేది రిలీజ్ అయిన తర్వాత చెక్ చేద్దాం. టెక్ న్యూస్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను, డైలీ ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z9s Pro. ఈ మొబైల్స్ అయితే మనకి ఇండియాలో August 21వ తారీఖు అయితే లాంచ్ చేస్తున్నారు, August 21st. సో ఇది మనకి డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇంకా స్నాప్డ్రాగన్ Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ఈ మధ్య లేటెస్ట్గా మొబైల్స్ అన్నీ కొద్దిగా అప్డేట్ చేస్తారనమాట. 2 ప్రాసెసర్లతో అయితే వస్తున్నాయి. సో ఎలా ఉంటుంది అనేది మొబైల్ చూద్దాం. 2 ప్రాసెసర్లు ఉంటే బెస్ట్ ఫ్రెండ్స్, మనకి మంచిగా రన్ అవుద్ది ఫాస్ట్గా, ల్యాగ్ లేకుండా ఎడిటింగ్ చేసుకునే దానికి. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ నుంచి. గూగుల్ వాళ్ళు గూగుల్ Pixel 8 ఈ మొబైల్ అయితే మనకి ఇండియాలో అయితే వీళ్ళైతే తయారు చేస్తామని అయితే అఫీషియల్లీ ట్విట్టర్లో గూగుల్ ఇండియా నుంచి ట్వీట్ అయితే రావడం అయితే జరిగింది. వీళ్ళు చాలా ఎగ్జైట్గా ఉన్నారంటే ట్వీట్లో కూడా మెన్షన్ చేస్తున్నారు. చాలా ఎగ్జైట్తో అండ్ గర్వంతో అయితే వీళ్ళైతే ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. గూగుల్ Pixel 8 మొబైల్ అయితే ఇండియాలో తయారు చేస్తామైతే వాళ్ళు ట్వీట్లు అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి చూద్దాం మరి, ఫస్ట్ టైం గూగుల్ వాళ్ళు ఇండియాలో మొబైల్ తయారు చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుంచి ఫ్రెండ్స్. OnePlus Buds Pro 3 ఈ బడ్స్ అయితే మనకి ఇండియాలో August 20వ తారీఖు అయితే లాంచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక ఇంట్రెస్ట్ నుంచే ట్రై చేయండి. ఈ మధ్య బడ్స్ చాలా వచ్చేసింది అనమాట. లాస్ట్ నుంచి చూసుకుంటే రియల్మీ నుంచి ఫ్రెండ్స్. రియల్మీ 13 సిరీస్. దీని మీద మీకు ఆల్రెడీ 2-3 టెక్ న్యూస్లో చెప్పే ఉన్నాను, ఇంతకుముందు చేసిన టెక్ న్యూస్లో.
వీళ్ళు రియల్మీ 13 సిరీస్ త్వరలో ఇండియాలో తీసుకొస్తామైతే చెప్పారు కదా. సో ఇప్పుడు అఫీషియల్లీ ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి రియల్మీ 13 సిరీస్ అయితే ఇండియా టీజర్ అయితే త్వరలో వస్తుందంతే చెప్తున్నారు. డేట్ అయితే మెన్షన్ చేయట్లేదు. సో ఇలా ఎగ్జైట్ చేస్తూ ఉన్నారన్నమాట. టీజర్ ఆ ఇమేజ్ చూసుకున్నట్టయితే మీకు కెమెరాకి సంబంధించిన ఇమేజ్ అయితే చూపిస్తున్నారు, జాగ్రత్తగా చూడొచ్చు. వీళ్ళు 13 సిరీస్కి మనకి టీజర్ అయితే ఇండియాలో వస్తుందంట త్వరలో. టెక్ న్యూస్ ఫాలో అవుతున్నాను, మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే నా ఫ్రెండ్స్, ఈరోజు నా న్యూస్ అయితే ఇది. సో మీరు ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి చూస్తున్నారైతే కామెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను మన సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచో చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను మిమ్మల్ని కూడా నెక్స్ట్ వీడియోలో ఎలాగ అడుగుతా, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారని కామెంట్ చేయండి. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని టెక్ న్యూస్ అన్బాక్సింగ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నానండి. మీకు టెక్ తోటి రచరచ చేస్తాను ఇక్కడ నుంచి టెక్ ఛానల్లో. చాలా గ్యాప్ వచ్చింది కదా. సో ఈరోజు నా వీడియోలో అయితే న్యూస్, ఈరోజు నా న్యూస్లో అయితే మళ్ళీ నెక్స్ట్ న్యూస్లో కలుద్దాం. దిస్ ఇస్ సుప్రజ్, సీ యు ఆన్ ద నెక్స్ట్ న్యూస్ గాయ్స్.